ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని దర్శించటానికి దేశ విదేశీయులు ఎందరో వస్తూ పోతూ ఉంటారు. అందులో వీళ్ళ యొక్క అపోహ ఏమిటి అంటే, కొందరికి సరాసరి మహర్షి యొక్క అనుగ్రహం కలిగి స్వరూప జ్ఞానము ఆత్మప్రకాశం అయిందని, అనుభూతి పొందారని, కొందరు కాలేదని అనుకుంటూ ఉంటారు. ఇది సహజంగా ఈ మాయలో జరుగుతూనే ఉంటుంది. ఇదే విషయాన్ని ఒకరు మహర్షుల వారి దగ్గరికి వచ్చి ఇదే విషయం అడుగుతున్నారు వారిని. ఇక్కడికి వచ్చినటువంటి చాలామంది దేశ విదేశీయులు వారికి అభూత దృశ్యాలను, యోచనాధారాలను తమరు అందిస్తున్నారని చెప్పుకుంటున్నారు. నేను ఇక్కడికి దాదాపు 1.5-2 నెలల కాగా ఇక్కడే ఉన్నాను. నేను నాకు అటువంటిది ఏది అనుభవం ఎరుగనే నేను. దీనికి కారణం ఏంటి? నేను చేసుకున్న పాప పుణ్యాల, లేక మీ అనుగ్రహం లేకపోవటమా? మీ అనుగ్రహానికి నేను అసలు నోచుకోలేదా అంటూ సూటిగా మహర్షిని అడగటం మొదలుపెట్టారు. అంతేకాదు, నేను వాసిష్ఠ వంశానికి చెందిన వాడిని. నాకు అంతకంటే వేరే సిగ్గు దాయకమైనది ఏదన్నా ఉంటుందా? దూర దూర ప్రాంతాల నుంచి ఎందరో తమని దర్శించడానికి వచ్చిన వారు, వారికి అనుభూతులు మీ అనుగ్రహం చేత కలిగిందని చెప్పుకుంటూ ఉన్నారు. నాకేమో లేకుండా పోయిందాయా. ఇటువంటి అవమానాన్ని నేను భరించలేను. నాకు ఏదైనా ఒక ప్రాయశ్చిత్తాన్ని విధించండి భగవాన్. ఈ సందర్భంలో రమణ మహర్షుల వారు మాట్లాడుతూ ఒక విశిష్టమైనటువంటి విషయాన్ని ప్రస్తావించారు. నీవు ఈ దృశ్యాలు అంటున్నవే, యోచన స్రవంతులు వారి వారి మానసిక స్థితిని బట్టి ఉంటాయే తప్ప మరొకటి కాదు. అవి పూర్తిగా వ్యక్తుల మీద ఆధారపడి ప్రకాశిస్తాయి. అవి అంతేగాని మరొకటి కాదు. పరమాత్మ సాన్నిధ్యంపై కాదది. అదే కాకుండా అసలు విషయం ఏమిటి అంటే, అవి అసలు వాస్తవాలు కాదు. ప్రధానమైనది మనశ్శాంతి. ఇక్కడ నువ్వు అడగచ్చు, మనశ్శాంతి సమాధి స్థితి నాకు ఏ విధంగా ప్రాప్తిస్తుంది అని. చాలా తేలిక విషయంగా మహర్షుల వారు ప్రస్తావిస్తారు. యోచనల అభావమే సమాధి, ఆలోచన లేని మనస్సే సమాధి, అసలు ఉన్నదే సమాధి, లేనిది ద్వైతము, లేనిది అజ్ఞానము, లేనిది జనన మరణాలు, లేనిది సృష్టి అంటూ చెప్పుకొచ్చారు. అందుకని అటువంటి స్థితి ఎక్కడుందో తెలుసా? నిద్రలోనే ఉన్నది. కనుక నిద్రలో ఉంది, బాగానే ఉంది. మరి సుస్థిరం కావాలి అంటే మరి ఇక్కడ ఒక అనుగ్రహము చేతనే కదా. అనుగ్రహమే ఆత్మకి మారు పేరు. అనుగ్రహమే ఉంటుంది. అది జ్ఞాన వృత్తి చేత ప్రకాశిస్తూ ఉంటుంది. తన ఉనికిని తానుగా గుర్తించుకోగలిగిన సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంటుంది. సృష్టిలో, ఈ మాయలో
మరే దేనికి లేదు. సూర్యచంద్రాదులకి లేదు, జీవుడికి లేదు, జగత్తుకి లేదు. నువ్వు చూస్తున్నటువంటి చరాచర సృష్టిలో ఏ ఒక్కదానికి స్వయం ప్రకాశము లేదు. సూర్యుడు ఉన్నట్టు సూర్యుడు చెప్పలేదు కదా, నీవు చెబుతున్నావు సూర్యుడు ప్రకాశిస్తున్నాడని. సూర్యుడి యొక్క ప్రకాశము ఆత్మజ్ఞానం వల్లనే వస్తుంది. అది ఒకటి ఉండబట్టే ఇది ప్రకాశిస్తుంది. లేకపోతే ఆ ప్రస్తావనకి అవకాశం మహర్షులు వారు స్పష్టం చేశారు. ముఖ్యంగా నీవు గ్రహించవలసింది మానసికమైనటువంటి ధోరణులకి స్వస్థ చెప్పు. సంకల్పం ఎవరికో చూడు, అసలు సంకల్పం అంటే ఏమిటో చూడు, ఆలోచన అంటే ఏమిటో చూడు, ఎవరివి ఆలోచనలు పరిశీలించు. అది నీవే చెయ్యాలి సుమా. నేను ఎంత చెప్పినా నీకు అది ఉపయోగపడదు. కారణం అది ఒక్కటే ఉంటుంది. గతంలో చెప్పుకున్నట్టు ఆత్మ ఒకటే ఉంటుంది, జీవుడు కూడా ఒకడే ఉంటాడు. ఆ జీవుడికి కలలో కనిపించినట్టుగా ఇతరులు కనపడతారు నాయన. ఈ జాగ్రత్తావస్థ అటువంటిది. నీవు స్థూల దేహం అనుకుంటున్నా, ఈ స్థూల దేహానికి స్థూల జగత్తు కనపడుతుంది నాయన. ఎవరికి కనపడుతుంది? ఈ మాయా నేనుకే కనపడుతుంది. తాను కాని దానితో తన ఉనికిని ఏర్పరచుకున్నప్పుడు అది తనలో ఉన్నదే బయట ప్రకాశిస్తున్నట్టుగా కనపడుతుంది. అది వాస్తవం కాదు. ఒక సినిమాలో సినిమా చూస్తున్నట్టుగా ఉంటుంది. రెండూ అసత్యాలే. చూచేవాడి యొక్క సత్యత్వం మీద చూడబడేవి ఆధారపడి ఉంటాయి నాయన. అందుకనే నేనెవరన్న విచారం ఎంతో ప్రాముఖ్యత తీసుకుంది. ఉనికి లేని దానికి ఇదంతా కనపడుతుంది. దీని ఆధారంగా జ్ఞానమే. అది గతంలో చెప్పినట్టు ఒక్క అనుగ్రహం ద్వారానే అది ప్రకాశిస్తుంది. మనశ్శాంతి అనేది నీకు కొత్తగా ఏదీ రాదు. నీ సహజత్వమే మనశ్శాంతి. నీ ఆలోచనలు ఉన్నాయే అవి నీ మనశ్శాంతిని అడ్డుకుంటాయి. ఏ విధంగా అయితే కరెంటు ప్రవహిస్తున్న తీగలో ఒక బల్బు అడ్డంగా వచ్చి ప్రకాశిస్తున్నప్పుడు ఏ విధంగా అది ప్రకాశిస్తుందో అట్లాగే ఉంటుంది ఇక్కడ కూడా. నీ ప్రయత్నమే నీకు అడ్డు, నీ ఆలోచనే నీకు అడ్డు. నీ అశాంతికి కారణం ఎవరో కాదు, నీ ఆలోచనలే, నీ చేష్టలే, నీ వాసన, నీ కోరికలు, నీ బంధాలు. నాది నాది అంటున్నావుగా, మరి ఇంద్రియాల వెంట పరిగెడుతున్నావుగా. ఇంద్రియాలు అవి గుర్రాల్లాగా నిన్ను బయటికి లాక్కుపోతున్నాయి. ఆ ఇంద్రియ అనుభవాలకి బానిసవుతున్నావు. పునర్ అంటున్నావు, మళ్ళీ కావాలి మళ్ళీ కావాలి. ఆ విధంగా నీవు ఈ మాయా నేను ఇంద్రియ లోలుడవుతున్నాడు, ఇంద్రియాలకి బానిసవుతున్నాడు. మరి ఏ విధంగా బయటపడాలి? విచారం వల్ల, వైరాగ్యం వల్ల, ఇంద్రియాలను అదుపు చేయటం వల్ల, మనస్సులో సంకల్పరహితం వల్ల. నీవు ప్రతిదానికి ఏమనుకుంటున్నావు? కర్తవనుకుంటున్నావు, నేను చేశానంటున్నావు, నాదంటున్నావు, ఈ దేహం నాదంటున్నావు, సంసారము నాదంటున్నావు, ఈ ఇల్లు నాది, భార్యాబిడ్డలు నా వాళ్ళు, ఆస్తిపాస్తులు నావి నావి అంటున్నావే. ఒక్కసారి
నాది అనేవాడు ఉన్నాడేమో చూడు. చూడవలసింది నీవే సుమా. నీ తరఫున ఇంకెవరు చూసినా ప్రయోజనం లేదు. ఇక్కడ ఉనికి లేని వాడే రాజ్యం వెళ్తూ ఉంటాడు. దానికి చక్కటి ఉదాహరణ నీ స్వప్న జగత్తు. ఏ ఒక్క వస్తువునే నీవు స్వప్నంలోకి తీసుకుని వెళ్ళవు. అయినా సూక్ష్మదేహంతో మరి కలలు కంటున్నావా లేదా, లోకాలు దర్శిస్తున్నావు. ఏనాడో చనిపోయిన వాడిని కూడా చూస్తున్నావు, మాట్లాడుతున్నావు. ఆ విషయం నీకు తెలియదు. బయటకు వచ్చాక చెబుతావు, పలాని వాళ్ళు కనిపించారు, పలకరించారు, మాట్లాడాను. మరి ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? మాయలోనే కదా. ఈ అహంకారము తను తెచ్చుకున్న వాసనలని ఈ విధంగా ప్రకాశింపచేసుకుంటూ అనుభవిస్తూ పుడుతూ నశిస్తూ దేహాలను మార్చుకుంటూ తిరుగుతున్నది కదా. ఒక్క రోజులోనే స్థూల సూక్ష్మ కారణ దేహాలని మారుస్తూ లోకాలను దర్శిస్తూ సుఖ దుఃఖాలు అనుభవిస్తూ మరి తిరుగుతున్నదా లేదా చెప్పు. కనుక శాంతి కోసం నువ్వేమీ చెయ్యక్కర్లేదు. ఊరక ఉండుటే శ్రేయస్కరము. నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావు? జగత్తు సత్యము, సంసారము సత్యము, దేహము సత్యము, కాలము సత్యము, ఇతరులు సత్యము, బాధ్యతలు సత్యము అని అనుకుంటున్నావే. అనుకునేవాడిని విచారించు ముందు. వాడు దేహమేమో చూడు. ఎన్నోసార్లు మనం ప్రస్తావించుకున్నాం. దేహం లేకపోయినా సుషుప్తావస్థలో నీవు ఉన్నావా లేదా? ఆ సుషుప్తావస్థని ఇక్కడికి తీసుకురా. ఎలా తీసుకురావాలి? అంతర్ముఖం చేత, మౌనము చేత, వైరాగ్యము చేత. నీవు చెయ్యవలసింది చింతావిహీనం. హృదయ చింతయామి అన్నారుగా, అది అనుగ్రహం. నీవు నీతో కలిపి నీవు చూస్తున్నటువంటి ఈ దృశ్యమాన ప్రపంచం సత్యమని పరిగెడుతున్నావు. ఏ విధంగా అయితే ఎండమావుల్లో నీళ్లు లేకపోయినా దాహం తీర్చుకుందామని పరిగెత్తి ఏం చేస్తావు? పరిగెడుతూనే ఉంటావు. నీళ్లు లేవు అక్కడ. ఇది కూడా మాయ అయినప్పటికీ, అసత్యమైనప్పటికీ ఆత్మను విడిచిలేదు సుమా. సత్య అసత్యములు, జ్ఞాన అజ్ఞానములు అన్నీ కూడా ఆత్మలోనివే. ఆత్మను ఆధారంగానే ఇది నీకు కనపడుతుంది. ఒక్క విచారముతో, ఒక్క మౌనముతో, ఒక్క అంతర్ముఖంతో చివరికి అనుగ్రహంతోనే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది నాయన. ఉనికి లేని వాడికి సత్యం ఎలా తెలుసుకుంటాడు? ఈ విషయం మనం చాలాసార్లు ప్రస్తావించడం జరిగింది. సర్పరచు భయం భ్రాంతిలో లేని పాము తాడుని తెలుసుకోగలదా? ఆది నుంచి అహంకారము తృణీకరించబడిందని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. లేని పాము కనపడిందిగా అక్కడ. ఇక్కడ కూడా లేని జీవభావన, లేని జగత్తు, లేని బంధాలు, లేని రాగద్వేషాలు ఉన్నట్టుగా నీవు భావిస్తున్నావు ఇక్కడ. అందుకని బంధాల్లో చిక్కుకుంటున్నావు. బంధం ఎవరికో చూడు. అట్టివాడెవడు లేడు. ఉన్నది జ్ఞానం మాత్రమే. ఆ జ్ఞానము అది దేనితోనూ కలవదు. ఆత్మ యొక్క విశిష్టత తనకు తానుగా అది ప్రకాశిస్తూ ఉంటుంది. దానికి అన్యత్వం ఉండదు, భేదం ఉండదు. అభేదమైనటువంటి స్థితి మాత్రమే నీ సహజత్వమని ఈ మాయలో చెప్పుకోవటం. కారణం ఇప్పుడు నీకు అంతా భేదంగా కనపడుతుంది.
అన్యంగా కనపడుతుంది. దేహభంజము, జగత్తంజము, సంసారభంజము, దైవభంజము, చివరికి నీ సహజత్వమైన ఆత్మ కూడా నీకు అన్యమే. అందుకని నాకు తెలియటం లేదంటావు. కనుక శాంతే నీ స్వరూపము. నీవు చెయ్యవలసింది అంతర్ముఖము. మంచిది. మౌనమే శరణ్యం.